విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు ఆహారాన్ని తయారు చేసే వంటశాలను పరిశీలించారు. 90 మంది విద్యార్థులకు వడ్డించే ముడి సరుకుల తూనికలో వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్ల నాణ్యతను, బరువును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారికి సంబంధించిన మెనూ అడిగి తెలుసుకున్నారు. మెనూలో మార్పుల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎగ్స్ 50 గ్రాములు మన మ్యాండేట్ 45 to 50 మధ్యలో ఉండాలి. ఒక్కొక్క సింగిల్ అందాజు 1-2 ట్రేలు చేసుకుంటే 50 గ్రాములతో 15 20 గ్రాములు 30 కేజీలు వేయాలి. 12 కేజీలు వేయాలి. 13 కేజీలు వేయాలా. 430 ఎండాలి కదా, 430 పట్టి 12 13 కిలోలు ఉండాలి దగ్గర. 10 కిలోలు ఉంది. ఎట్లా అయితే ఇద్దరిని ఆ రోజు పోయి ఇప్పుడు సాంబార్ కందిపప్పు ఎక్కువ పట్టాలి, కొంచెం 3 కేజీలు తగ్గించి పప్పులో కలపండి. ఆ ఇద్దరు ఆ రోజు అయితే అది మెయింటైన్ చేయగలరు. ఏ రోజుకి వచ్చే వాళ్ళు ఆ రోజుకి వచ్చే వాళ్ళు చేయలేరు. ఒక వారం ఇద్దరు వాళ్ళు కూడా ఫ్రీ ఉంటారు. వారం చూసుకుంటారు, 9 వారాలు ఫ్రీ ఉంటారు హ్యాపీగా. అంటే ఇంకా రోజు ఒక చేయడం మీకు కండిషన్, మీరు రిస్క్, మీకు తగ్గాయండి. ఇద్దరైతే ఒక రామసింగ్ ఒకరు ఉంటారు. వారానికి నెక్స్ట్ పాలు ఇస్తున్నారండి, స్నాక్స్ ఇస్తున్నారు సాయంత్రం. మీ బాగానే ఉంటాయి. భోజనం టిఫిన్ ఇంకా చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. ఎంతమంది ఉన్నారు వంట? మీ స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్? టిఫిన్స్ ఏమైనా మార్చారు? ఏదైనా టిఫిన్ మారుతారు. అన్ని బాగానే ఉన్నాయి. వాడాలి. ఓకేనా? మెమో ఏంటి ప్రాబ్లం ఏమి ఇస్తారు? ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పి స్టిక్ చేసుకో. ఎగ్ ఫ్రైడ్ రైస్ పొంగల్ తీసేసేయి. కొంచెం ఆనియన్ ఫ్రై చేసి 90 మంది అంటే 90 గుడ్లు కొట్టిపోయాలి. ఫ్రై చేసి రైస్ ఒకటి పెడతాను, 10 కొట్టుకుపోయి వేసి వండి. జాగ్రత్తగా ఉండబా.